నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ దుర్గా. సో, పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది. అయితే ఇక్కడ చెప్పుకోవడానికి పేరుకి ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా ఈ 3 దేశాలు ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి ప్రపంచ దేశాల మీద పెద్ద ప్రభావం పడదు అనుకుంటారు చాలామంది. కానీ అదేమీ జరగదండి. అంటే రకరకాలుగా వివిధ రకాల్లో పడొచ్చు. అది ఆర్థికంగా అవ్వచ్చు, లేదా ఇంకే రకంగా అయినా కావచ్చు. దిగుమతులు, ఎగుమతుల్లో అవ్వచ్చు. రకరకాలుగా ప్రపంచంలో ఉన్న ప్రతి కంట్రీ మీద, ప్రతి పౌరుడి మీద ఆహ్, ప్రతి దేశంలో ఉన్న ప్రతి పౌరుడి మీద ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ అయితే పడుతుంది. అయితే ఈ నేపథ్యంలో మనం చెప్పుకున్నట్లు అది డైరెక్ట్ అటాక్స్ అనే కాకుండా ఇండైరెక్ట్‌గా చూసుకుంటే ఫైనాన్షియల్లీ అంటే ఆర్థికంగా కూడా రేట్లు పెరగొచ్చు, తగ్గొచ్చు. లేదా బంగారం మనం ఇప్పుడు చూసుకుంటున్నాం అనిశ్చితికి కారణమైనటువంటి ముఖ్యంగా అనిశ్చిత అంటే బంగారంలో చూస్తాం. బంగారం, వెండి అవ్వచ్చు, ఆయిల్ పెరుగుతుంది, తగ్గుతుంది అంటున్నారు. సో, డాలర్ పెరుగుతుంది, తగ్గుతుంది. ఇలాంటి చాలా డౌట్స్ చాలా మందికున్నాయి. అసలు నిజంగా మరి ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా భారత్‌లో ఉన్న మనలాంటి మామూలు వ్యక్తులకి ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? మన డైలీ ఎక్స్‌పెన్సెస్‌లో కావచ్చు, ఎటువంటి మార్పులు ఆర్థికంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? కంప్లీట్ టాపిక్ ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ మాధవిరెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో, మాధవిరెడ్డి గారు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు హ్మ్. మన దగ్గర కాదు కదా! మనం అవును. రిలాక్స్‌గా ఎన్నో ఉందాము కిలోమీటర్ల అని దూరంలో జరుగుతోంది అని అనుకుంటారు. అనుకుంటారు. బట్ స్టిల్ ఏదో ఒక రకంగా మనం డెఫినెట్‌లీ ఎఫెక్ట్ అండి. అవుతూనే డెఫినెట్‌లీ ఉంటాము. మన మనీ అయితే ఖచ్చితంగా ఆర్థికంగా ముఖ్యంగా. ఆర్థికంగా అయితే మాత్రం మనము ఇంపాక్ట్ అయితే అవుతాము. అది హ్మ్. ఎక్కడెక్కడ అవుతుందో మనము ఒక్కసారి చూసుకుంటే, చూద్దాం. ఆ తర్వాత దాని మీద వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోవాలి, దాని గురించి మనం ఏమి చేయాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే మనకి ఈ హ్మ్. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరుగుతుంది పెరుగుతున్నాయి. ఇప్పుడు అంటున్నారు. $82 అంటున్నారు. ఇప్పుడు $100 కూడా అవ్వాలి. ఎందుకంటే మేజర్ ఎక్కడైతే ఆయిల్ అక్కడ మనకి సప్లైస్ ఉన్నాయో వాటి మీదే హిట్ చేస్తున్నారు. కావాలి అని ఎందుకంటే దే వాంటెడ్ టు డిస్టర్బ్ దిస్ ఆయిల్ సప్లైని మొత్తం అంతా కూడా డిస్టర్బ్ చేయాలి అనేటట్టుగానే దుబాయ్‌లో కొన్ని కానీ లేకపోతే హర్మజ్ దగ్గర గాని అక్కడ హ్మ్. మొత్తం ఆయిల్ సప్లైస్ అన్నీ కూడా ఆగిపోతూ ఉంటే మన దగ్గర కూడా ఇండియాలో ఏమని చెప్తున్నారో 50, 70 డేస్ వరకు ఓకే. ఓకే. ఇంకా ఆ బట్ తర్వాత అంతవరకు యుద్ధం ఏదో ఒకటి మనకి ఏదో ఒక వే తెలక దొరకకపోతుందా? తేలకపోతే. తేలకపోతే ఏదో ఒక వే ఉంది. ఇంకా మిగతా కంట్రీస్‌లో నుంచి ఏమైనా కొనుక్కోవడానికి ట్రై చేయాలి. ఎవరి దగ్గరైతే సప్లైస్ ఉన్నాయో, ఇలా ఈ విధంగా మన దగ్గర ఆల్రెడీ ఆ డిస్కషన్ అనేది స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది. అయిపోయింది. ఎందుకంటే హ్మ్. 50, 70 డేస్ అనేది ఇక్కడ ఒకవైపు వాళ్ళు 4 వీక్స్ ఉంటదని చెప్తున్నారు. వీళ్ళేమో అసలు మేము ఆపమంటున్నారు ఇరాన్ వాళ్ళైతే. హ్మ్. హ్మ్. వి ఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ ద వార్. మేము ట్రై చేస్తాం. చివరి వరకు పోరాడతాం అంటున్నారు. ఇక్కడ హ్మ్. ఎవరు కూడా కూర్చొని మీటింగ్ పెట్టుకొని నెగోషియేషన్స్ ఆ సిట్యుయేషన్ కనిపించట్లేదు. ఇష్టపడట్లేదు. హ్మ్. ఇష్టపడట్లేదు నెగోషియేషన్స్ కంటే. ఇప్పుడు వార్ అనేది స్టార్ట్ అవ్వగానే ఒక 1 వీక్‌లో నెగోషియేషన్ స్టార్ట్ అవుతది. హ్మ్. హ్మ్. కానీ ఇక్కడ ఆ సిట్యుయేషన్స్ అయితే కనిపించట్లేదు. సో, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎఫెక్ట్ ఇన్ వన్ వే అండ్ అనదర్ వే. సో, ఫస్ట్ ఏంటంటే మనకి పెట్రోల్ ప్రైజెస్ గానీ, డీజిల్ ప్రైజెస్ గానీ హ్మ్. పెరిగాయి అంటే మనకి డెఫినిట్‌గా ఇన్‌ఫ్లేషన్ అన్నిటి మీద పెరిగిపోతూ ఉంటది. హ్మ్. సో, ఆ ఇంపాక్ట్ ధరలన్నీ పెరుగుతాయి. మనం రోజువారీ ఏవైతే వాడుతున్నామో ఆ ధరలన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌లు చేసే వాళ్ళు ఉన్నారు కదండీ! హ్మ్. హ్మ్. మేము ఉన్నాము. సో, మా దగ్గర పోర్ట్‌ఫోలియోస్ ఉన్నాయి. ఎస్ఐపీస్‌లో అన్నిటిల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ ఆల్‌మోస్ట్ 10% కరెక్ట్ అవుతదని ఒకవైపు, హ్మ్. 20% కరెక్షన్స్ అవుతాయని ఈ భయాలు చాలా ఉన్నాయి. ఏం చేయాలిప్పుడు? హ్మ్. మన పోర్ట్‌ఫోలియో రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు ఇంతవరకు తగ్గడం అనేది ఒక అంటే పెరగకపోయినా ఒక అంటే కన్సాలిడేట్ స్టేబుల్‌గా అవుతుంది. ఉండింది కొంత. స్టేబుల్‌గా ఉంది. హ్మ్. ఇప్పుడు అలా కాదు కదా! ఫ్రీ ఫాల్ కనిపిస్తోంది. హ్మ్. కంటిన్యూస్‌గా 2, 3 డేస్ నుంచి మనం చూస్తే 24,000 వరకు కూడా అంటే 26,000 నుంచి 24,000 వరకు నిఫ్టీ అనేది కరెక్ట్ అవుతుంది. ఇంకెంత కరెక్ట్ అవుతుంది హ్మ్. అనే భయం ఉంటుంది. సో, దీనికి మనం ఏం చెయ్యాలి? హ్మ్. ఏ స్టాక్స్ ఉంచాలి? ఏ స్టాక్స్ తీసేయాలి? అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అనే భయమైతే అందరికీ స్టార్ట్ అయిందండి. సో, ఈ విధంగా రీబాలన్సింగా, రివ్యూనా, మానిటరింగా ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకోవాలండి. హ్మ్. ఓకేనా? సో, అది ఒకటి. తర్వాత రూపీ వీకెనింగ్ అవుతుంది. హ్మ్. ఈరోజు మళ్ళీ మనం చూసాం 92 అంటే హ్మ్. అప్పుడు మళ్ళీ $90 దగ్గర ఉండేది. ఇప్పుడేంటంటే 92 ఎగైనెస్ట్ డాలర్. హ్మ్. అంటే మనం 92 రూపీస్ ఒక్కొక్క డాలర్‌ని మనం పే కొనాలి అంటే. చేయాల్సొస్తుంది. హ్మ్. సో, దానికెంత భారం అవుతుందండి ఆయిల్ కొనేటప్పుడు గానీ, ఇంకా ఎటువంటి సిట్యుయేషన్‌లో కూడా మన ఎకానమీకి అది మంచిది గాదు. హ్మ్. సో, మళ్ళీ దాని ఇంపాక్ట్ మన ఎకానమీ మీద పడుతుంది. మన జాబ్స్ మీద పడుతుంది. మన డైలీ ప్లానింగ్ మీద పడుతుంది. పర్సనల్‌గా పర్సనల్ పడుతుంది. ఫైనాన్సెస్ అన్ని మీద పడుతుంది. రైట్. మనకి గవర్నమెంట్ ఫైనాన్సెస్ మీద కూడా పడుతుంది. హ్మ్. సో, ఈ విధంగా ఓవరాల్‌గా ఈ రూపీ డిప్రిసియేషన్ అనేది కూడా మంచిది కాదు. సో, అది కూడా మనకి దీనివల్ల జరుగుతుంది. హ్మ్. ఎస్పెషల్లీ ఫ్లైట్స్. హ్మ్. ఎక్కడైనా ఇప్పుడేమవుతుంది ఈ క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల ఫ్లైట్స్ అనేవి ఎక్స్‌పెన్సివ్ అవుతాయి.
మీరంతా చార్జెస్ అన్ని ఇప్పుడు ఆ ఫ్లైట్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి మరి నష్టం అంతా ఎవరి మీద వేస్తారండి? డెఫినెట్లీ. ఈ కంపెనీస్ అన్ని మన మీద ఇప్పుడు ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. సో వాళ్ళ బిజినెసెస్ అన్ని కూడా దెబ్బతిన్నాయి. అవును. చాలా ఫ్లైట్స్ అన్ని ఆపేశారు, కొన్ని ఎయిర్పోర్ట్స్ ఆపేశారు. సో ఎమర్జెన్సీవే, ఓన్లీ ఎమర్జెన్సీ ఫ్లైట్స్ కొన్ని వెళ్తున్నాయి కానీ రెగ్యులర్ ఫ్లైట్స్ ఉన్నాయో అన్ని స్కెడ్యూల్స్ అన్ని కూడా కొన్ని ఆపేశారు, కొన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఈ విధంగా ఇంపాక్ట్ అయితే అవుతుందండి. సో దానివల్ల ఇప్పుడు మనందరం కూడా ఇప్పుడు ప్రయాణం చేస్తున్న వాళ్ళందరికీ కూడా మేబీ ఫ్యూచర్లో అది ఇంకొంచెం ఈ ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ కూడా ఎన్ఆర్ఐస్ వీళ్ళందరూ కూడా కొంచెం వీటి వల్ల మనకి ఇంపాక్ట్ అయ్యారు. సో అండ్ బట్ దీంట్లో అన్నిటికన్నా వెరైటీగా ఏం జరుగుతుందంటే గోల్డ్ తగ్గుతుంది. అదే కదా, యాక్చువల్ గా పెరుగుతుంది యుద్ధం వస్తే. ఆఫ్ కోర్స్ అది ఎప్పుడు జరిగేదండి, అది ఎప్పుడు జరిగేది. మన రీజన్ అదే కదా, ప్రతిసారి అండి ఇదే, నేను ప్రతిసారి యుద్ధం జరిగేటప్పుడు గోల్డ్ పెరుగుతుంది, బట్ ఈసారి గోల్డ్ తగ్గుతుంది. ఎందుకు? రీజన్ ఏంటి అంటే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మేజర్ ఎకానమీస్ ఎవరున్నాయండి? మనది యుఎస్ ఎకానమీ, తర్వాత చైనా అండ్ ఇండియా. మనది బాగా మేజర్ ఎకానమీస్ అంటే 1 2 3 4 చూసుకుంటే మనం ఉన్నాము. ఇందులో యుఎస్ ఒక్కరికే సప్లైస్ సఫిషియెంట్ గా ఉన్నాయి. మరి మనమేమో 80% మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా సప్లైస్ దొరుకుతాయా, ఎక్కడ కొనుక్కోవాలా, ఎంత రేట్లో కొనుక్కోవాలండి? $1 పెరిగినా మనకి రోజుకి 13,000 కోట్లు నష్టం అయితే, $1 పెరిగితే ఇలా మరి చూస్తే $100 అంటున్నారు కదా, ఎంత నష్టం వస్తుంది మనకి? సో ఈ విధంగా ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో మనము, చైనా కానీ మనం కానీ 80% మనము ఆయిల్ ఇంపోర్ట్స్ మీద మనము డిపెండ్ అయి ఉన్నాము. సో వాళ్ళ డాలర్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అమెరికా, ఎందుకంటే దే ఆర్ సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉన్నారు కాబట్టి. సో డాలర్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో గోల్డ్ తగ్గిపోతుంది. సో దిస్ ఈజ్ హౌ చాలా మందికి అర్థం కానిది ఏంటంటే యుద్ధం టైంలో అసలు గోల్డ్ ఎందుకు తగ్గుతుంది అంటే బికాజ్ డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. సో వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉన్నారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ సప్లైస్ అన్ని కూడా సఫిషియెంట్ గా ఉన్నాయి. మనమంతా కూడా డిపెండెంట్. ఇక్కడ ఇంకొకటి మేడం డౌట్, అంటే మీరు డాలర్ పెరుగుతుంది కాబట్టి గోల్డ్ తగ్గుతుంది, దట్ ఈస్ ఓకే. బట్ ఇక్కడ ఇండియన్ రూపీ వాల్యూ తగ్గుతుంది, దట్ మీన్స్ కంపారేటివ్లీ మనం అంటే ఇంకొంచెం అంటే అప్పుడు బంగారం రేటు ఇండియాలో తగ్గుతుందా? లేదండి, ఎప్పుడైతే మీకు రూపీ డిప్రిషియేట్ అవుతుందో, అంటే ఇప్పుడు మనకి డాలర్స్ లోని ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసేటప్పుడు 90 ఉండేటప్పుడు 1 lakh ఉందనుకోండి, 92 అయితే ఇప్పుడు మీరు ఎంత కట్టాలి? ఎక్కువే కట్టాలి. అదే అంటున్నాను. సో దీనివల్ల గోల్డ్ అనేది ఇంకొంచెం అంత, అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ ఎక్కువ పడుతుంది కానీ మన ఇండియాకి వచ్చేటప్పుడు అంత ఎక్కువ పడట్లేదు. ఓకే, సో మనకి మళ్ళీ నార్మల్ రేట్స్ కొంచెం అటు ఇటుగా కొంచెం ఉన్నాయండి. బట్ ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో పడినంతగా మన దగ్గర అది మీకు కనిపించదు, ఎందుకంటే రూపీ డిప్రిషియేషన్ మీరు చెప్పినట్టుగా ఈ రూపీ డిప్రిషియేషన్ వల్ల అంత ఎక్కువ పడట్లేదు. బట్ రూపీ గానీ స్ట్రాంగ్ అయితే డెఫినెట్లీ మనకి ఇంకొంచెం గోల్డ్ పడే అవకాశాలు ఉన్నాయి. బట్ ఈ మధ్య కాలంలో రూపీ డిప్రిషియేషన్ ఎక్కువ వింటున్నాము రూపీ ఎప్రిషియేషన్ కన్నా. సో దీని వల్ల ఏమవుతుంది అంటే ఈ గోల్డ్ అనేది ఐదర్ తగ్గడం కానీ లేకపోతే ఈ ప్రైజెస్ లో కొంచెం కన్సాలిడేట్ అంటే 1,60,000 ఈ రేంజ్ లో, 1,40,000 ఈ రేంజ్ లో ఉండేటట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంకా చూడాలండి, ఎందుకంటే ఎవ్రీ మరి ఇప్పుడు ఇంకా కూడా యుఎస్ స్ట్రాంగ్ అవుతుంది. అదేనండి, ఇంకా స్ట్రాంగ్ అయితే డెఫినెట్ గా కొంచెం తగ్గుతుందండి. బట్ ఏంటంటే ఇవి ఎవ్రీ మినిట్ మారిపోతున్నాయి. పరిస్థితులు ఎవ్రీ మినిట్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు సడన్ గా వాళ్ళు అందరూ వచ్చేసి ఇంకా యుద్ధం వద్ద ఆపేసుకుందాము, లేదు మిగతా కంట్రీస్ అందరూ కూడా ఇంపాక్ట్ అవుతున్నారు కదండి. ఇప్పుడు ఆయిల్ సప్లైస్ లేకుండా ఇంపాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు రష్యా కూడా ఏమంటుంది, మా దగ్గర నుంచి కొనుక్కోండి అంటుంది. అది మళ్ళీ యుఎస్ కి నచ్చదు కదా, నచ్చదు. ఇప్పుడు రష్యా వాళ్ళు ఏమంటున్నారు, మీకు ఎక్కడ దొరకపోతే మేము ఇస్తాం అంటున్నారు. బట్ యుఎస్ కి నచ్చుతుందా? డీల్ అవుతుందనే కదా. ఇప్పుడు యుఎస్ వచ్చి మళ్ళీ వీళ్ళు మళ్ళీ ఇండియా మళ్ళీ రష్యా కొనుక్కుంటున్నారు, చైనా వాళ్ళు వెళ్ళి రష్యా నుంచి కూడా ఎంత చేసింది అంత వేస్ట్ అవుతుంది కదా. సో హీ మైట్ టేక్ సమ్ అదర్ యాక్షన్స్ కూడా. సో ఇవన్నీ కూడా కొన్ని డైనమిక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ తగ్గడానికి కారణం అయితే ఇదే, డాలర్ స్ట్రాంగ్ అవ్వడము. బట్ ఇది ఎంతవరకు ఉంటుందో, ఎన్ని రోజులు ఉంటుందో అనేది మనం చూడాలి. ఇంకొకటి అండి, ఇప్పుడు ఆయిల్ అన్నారు, మరి ఇప్పుడు 50 days 90 days అన్నారు, మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇంకా అదేనండి, దట్స్ వాట్ వీ హ్యావ్ టు సీ ద సప్లైస్. ఇప్పుడు చైనా వాళ్ళు కూడా వెతుక్కుంటున్నారు. ఇప్పుడు ఆ రూట్ లో ఏదైతే ఆగిపోయాయో మరి ఇంకెక్కడి నుంచి ఆయిల్ కొనుక్కోవాలి కదండి. అంటే గ్లోబల్ లో చాలా కంట్రీస్ దగ్గర సప్లైస్ ఉన్నాయి, సర్ప్లస్లు ఉన్నాయి. బట్ ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్.
మనం అంటే తెచ్చుకునే రూట్ కూడా ఆగిపోయిందండి. ఆఫ్ కోర్స్ అవును. అదేదైతే హార్మోజ్ రూట్ ఉంటుందో అక్కడ అంటే మేజర్ ఆయిల్ సప్లైస్ ఏషియాకి రావాలి అంటే, అరబ్ కంట్రీస్ నుంచి ఏషియాకి రావాలి అంటే ఒక రూట్ ఉంటుంది. ఇప్పుడు ఆ రూటే అసలు అంటే సప్లైస్ లేవు అని కాదు, సప్లైస్ వచ్చే మార్గం రూట్ కూడా బంద్ అయిపోయింది. బంద్ అయింది. సో అది మిగతా కంట్రీస్ అన్ని కూడా కొంచెం వాళ్ళ మీద ఎందుకంటే అందరికీ ఇబ్బందే కదండి. ఇప్పుడు ఇందులో పాల్గొంటుంది ఇజ్రాయెల్, యుఎస్, లేకపోతే ఇరానే కాదు కదా, మనందరం ఇంపాక్ట్ అవుతున్నాం కదా, మిగతా కంట్రీస్ అందరూ కూడా ఇంపాక్ట్ అవుతున్నాం కాబట్టి. సో దేర్ మైట్ బి సమ్ చాయిస్, ఎప్పుడొకప్పుడు రెజల్యూషన్ అయితే అవుతుంది. అప్పటి వరకు అయితే ఎన్ని రోజులు అవుతుందో కూడా చెప్పలేం చెప్పలేకపోతున్నాము. కాబట్టి సో డెఫినెట్లీ దిస్ విల్ కమ్ టు అన్ ఎండ్, బట్ ఎంత లాంగ్ అయితే అంత నష్టం. నష్టం ఎక్కువ ఉంటుంది. రైట్. నష్టం ఎక్కువ ఉంటుంది. ఎంత తొందరగా తగ్గితే తక్కువ నష్టంతో బయటకొస్తాము. ఇదే ఒక 1 మంత్, 2 మంత్స్ వరకు నడిచిందనుకోండి, థింగ్స్ విల్ బి ప్రతి వెరీ, ఒక్కళ్ళ మీద ప్రతి పడుతుంది. ఒక్కరి మీద ఆ ఇంపాక్ట్ చాలా రోజుల వరకు ఉంటుంది. స్టాక్ మార్కెట్ మీద ఉంటుంది, ఎకానమీ మీద ఉంటుంది, మన ఇన్ఫ్లేషన్ మీద ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఎవరైనా సరే ఈ ఫైనాన్సెస్ అనేవి స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలండి. ఎందుకంటే సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో తెలీదు. దీనివల్ల ఏమవుతున్నాయి, కంపెనీస్ ఏం చేస్తాయి, జాబ్స్ తీసేస్తాయి. వాళ్ళు సస్టైన్ అవ్వాలి కదా. సో మీకు జాబ్ పోయిందంటే మళ్ళీ జాబ్ వచ్చే పరిస్థితి బయట లేదు. సో మనం కంటింజెన్సీ ప్లాన్ మెయింటైన్ చేసుకోవాలి. ఇలాంటి టైంలో మనీని ఎక్కువగా లోన్లు తీసుకోకూడదు. ఇలాంటి టైంలో మనం ఏంటంటే కొంచెం హెల్త్ ప్లాన్ ముందుగానే తీసుకోవడము, ఇలా మన ఫైనాన్సెస్ని కూడా పర్ఫెక్ట్గా పెట్టి మనం దాన్ని కూడా రెడీగా ఉండాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఎక్కడో జరుగుతుంది కదా మేడం, మనం ఎందుకు అట్లా అనడానికి లేదు. లేదు. సిచ్యువేషన్ అలా లేదు. ఎవరికైనా ఎటువంటి ఇంపాక్ట్ అయినా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వి నీడ్ టు గెట్ రెడీ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్. అంటే ఇక్కడ ఇంకొకటి, అంటే ఇప్పుడు మరి స్టాక్ మార్కెట్ కూడా పెద్దగా ప్రభావం చూపట్లేదు కాబట్టి ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా స్టాక్ మార్కెట్‌లో అయినా ఇంకే రకంగా అయినా? దట్స్ వాట్ అండి. అంటే ఈ టైంలో ఏంటంటే ఇవన్నీ కూడా ఈ ప్రతిసారి యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఒక 20% పడొచ్చు, 10% పడొచ్చు, మళ్ళీ 40% రికవరీ వస్తది. అలానే After కోవిడ్ okay. టైంలో కూడా హ్మ్. మీరు కోవిడ్ టైంలో కూడా గమనిస్తే 30% అట్లా మనకి పడిపోయినా మళ్ళీ ఇమ్మీడియేట్‌గా 20% కరెక్షన్ వచ్చిన తర్వాత 50%, 100% పెరిగాయి కదండీ. సో ఈ విధంగా ఏంటంటే ఇలాంటి వార్స్‌లో ఏంటంటే భయపడకూడదు. పానిక్ సెల్లింగ్ అనేది ఏమీ చేయకూడదు. సో బట్ ఏంటంటే వి షుడ్ హావ్ ఏ స్ట్రాటజీ. ఎంత పర్సెంటేజ్ అంటే మరీ ఓవర్ ఎక్స్‌పోజర్ అంటే పడిపోతుంది కదా అని ఎక్కువ కొనడం, రైట్. అలాంటివి కూడా చేయకూడదు. మనకి ఎంత ఎలొకేషన్ ఉంది, ఎసెట్ ఎలొకేషన్ మీదే మనం ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలండి. ఇలాంటి టైంలో ఈక్విటీలో ఎంత పెట్టుకోవాలి, గోల్డ్‌లో ఎంత పెట్టుకోవాలి, డెట్‌లో మన రిస్క్ లేని అసెట్స్‌లో కూడా కొంచెం ఉండాలి కదండీ. అన్ని రిస్కీ అసెట్స్ పెట్టుకుంటే మనం లాస్‌లో అమ్మలేం కదా, ఏదైనా అన్సర్టనిటీస్ వచ్చేటప్పుడు. సో రిస్క్ లేని అసెట్స్ అయిన డెట్‌లో ఎంత పర్సెంటేజ్ ఉన్నాం, ఎమర్జెన్సీ కోసం కొంత పెట్టుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్‌లో గానీ మీరు పెట్టుకుంటే స్టాక్ మార్కెట్‌లో మీరు భయపడాల్సింది లేదు. బట్ రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా మనము అన్సర్టనిటీస్‌కి మనీ పెట్టుకోకుండా ఉంటే ఇవి లాస్‌లో తీయాల్సొస్తది. డెఫినెట్లీ. సో ఇది కొంచెం ప్లానింగ్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అండ్ సర్వైవ్ అవ్వాలంటే ఒక నిజంగా మీరు అన్నట్లు ఆ 1 మంత్ తర్వాత కూడా దొరకలేదు సొల్యూషన్. ఏంటి పరిస్థితి? సర్వైవ్ దే విల్ అండి. అవ్వాలంటే అదే రష్యా ఆల్రెడీ ఆఫర్ చేసేసింది కాబట్టి చేసేసింది ఓకే. కాబట్టి సో మనకి ఇంకా ఆప్షన్ లేదు. వి నీడ్ టు సర్వైవ్. ఐదర్ నువ్వైనా సప్లై చేయి, లేదు మేమన్నా తెచ్చుకుంటాం అంటారు కదా. అంటారు సో కాబట్టి డెఫినెట్లీ వి విల్ ఆల్రెడీ అక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్‌తో అందరితో కూడా మీటింగ్స్ అయితే ఈ అవుతుంది. షిప్పింగ్‌కి సంబంధించి, ఈ రూట్స్‌కి సంబంధించి ఎలా తెచ్చుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మన పీపుల్‌ని తెచ్చుకుంటున్నాం కదండీ. ఎక్కడెక్కడైతే ఉండిపోతున్నారో వాళ్ళందరినీ ఎమర్జెన్సీగా మనం ఫ్లైట్స్ పెట్టించి తెప్పించుకుంటున్నాం. మనం ఎట్లా అక్కడ భయపడుతున్న వాళ్ళందరూ ఇక్కడికి ఇండియాకి ఎక్కడైతే ఆగిపోయారో వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. అలానే మనం వేరే రూట్స్ ద్వారా మన నీడ్స్ కి తెచ్చుకుంటాం. రైట్. ఇంకొకటి ఇక్కడ మనం మిస్ అయ్యాము, గ్యాస్, వంట గ్యాస్. అంటే అవి కూడా అవునండి. కొంతవరకు గ్యాస్ కూడా ఎఫెక్ట్ మనకి బయట నుండే రావాల్సి వస్తుంది వస్తుంది. కాబట్టి సో ఈ గ్యాస్ మనకి ఏంటంటే ఎక్స్‌పెండిచర్ ఎక్స్‌పెన్సివ్ అయిపోతది. అది కూడా రేట్ పెరిగే అవకాశం రేట్లు ఉంది. పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా పెరిగి అంటే ఇది ఎక్కువ రోజులు లేకపోతే పర్వాలేదండి. పర్వాలేదు. ఒక 1 మంత్ అట్లా ఉంది, తర్వాత తగ్గిపోయింది. కొంచెం ఇంటెన్సిటీ అనే తగ్గిపోవాలి. ఇది చాలా ఇంటెన్సిఫైగా ఉంది. అది ఎట్లా ఉంది అంటే కేవలం ఎకానమీస్‌ని డిస్టర్బ్ చేయడానికే జరుగుతోంది. అంటే మనుషుల్ని వాళ్ళని చంపడానికి కాదు. మీ ఎకానమీ మీ ఎకానమీని డిస్టర్బ్ చేయాలి, మీ సప్లైస్‌ని ఆగిపోవాలి, మీరు ఫైనాన్షియల్‌గా డిస్టర్బ్ చేస్తున్నారు. చేయాలి. రైట్. అది దాని మీద అంటే ఏదో క్యాప్చర్ చేయాలని జరగట్లేదు. వాళ్ళని డిస్టర్బ్ చేయాలి, ఫైనాన్షియల్‌గా వాళ్ళని తగ్గించాలని జరుగుతుంది కాబట్టి ఫైనాన్షియల్‌గా మనందరము ఇంపాక్ట్ కొంతవరకు ఎక్కువ అయిపోతున్నాం. అవుతుంది. సో అవుతుంది. నిజమే మీరు చెప్పినట్లు చూడాలి ఏం జరుగుతుందో. ఎనీవేస్ వి హావ్ టు ఏదేమైనా బి స్ట్రాంగ్ ఫైనాన్షియల్లీ. మనం కొంచెం అంటే దానికి ప్రిపేర్డ్ గా ఉండడం అండ్ ఆఫ్ అవునండి. కోర్స్ ఇప్పుడు ఏం గబగబా చేయాలి. ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టేయటం, లేపోతే గబగబా ఇల్లులు కొనేసుకోవడం, అప్పులు తీసేసుకోవడము, ఇయన్నీ కొంచెం తగ్గించుకోవాలండి. సో వి నీడ్ టు స్టేబుల్ గా ఉండడానికి ట్రై స్టేబుల్‌గా చేయడం ఉండడమే మోర్ ట్రై ఇంపార్టెంట్ చేయాలి. అంటారు. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ గారు. ఆఫ్ కోర్స్ అంటే మీరు అన్నట్లు స్టెబిలిటీ మెయింటైన్ చేయడం, అవును. కొంతవరకు ఇండిపెండెన్స్ తో పాటు ఫైనాన్షియల్లీ అవును. కొంచెం స్ట్రాంగ్ స్ట్రాంగ్‌గా అవ్వడం స్ట్రాంగ్‌గా అవ్వాలి. ఇంపార్టెంట్ అంటారు. రైట్. థ్యాంక్ యూ అండి. థాంక్ యూ.
సో చూసారు కదా, అంటే ఎక్కడో యుద్ధం జరుగుతుంది మనకెందుకులే అని కూర్చోడానికి లేదు. సో ఎందుకంటే ప్రతి మన నిత్యావసర వస్తువుల్లో దేని మీదైనా రేటు పెరగొచ్చు. ఎప్పుడు ఎంత పెరుగుతుందో తెలియదు, ఎంత పడిపోతుందో తెలియదు. కోర్స్ మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో తెలియదు. కాబట్టి మనం కొంచెం అలర్ట్గా ఉండడం అవసరం. అండ్ ప్రిపేర్డ్గా, అంటే ఒక థాట్ఫుల్ మైండ్ సెట్తో ఉండడం అనేది డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఒకవేళ ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మన పరిస్థితి ఏంటి అని ఒక సెల్ఫ్ క్వశ్చనింగ్ చేసుకోవడం, తర్వాత దానికి తగ్గట్టుగా మన పరిస్థితులు మనకే తెలుసు కాబట్టి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం కూడా మోర్ ఇంపార్టెంట్. కాబట్టి అందరూ అవేర్గా ఉంటారు, అలర్ట్గా ఉంటారని అనుకుంటున్నాం. నమస్తే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.